ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? కొంతమంది లోకస్తులు ఎంత బంగారం సంపాదించాము, ఎన్ని వాహనాలు కొన్నాము, ఎంత డబ్బు సంపాదించాము, ఎంత మంచిగా ఇల్లు కట్టామో అని భౌతిక సంబంధమైన వాటి కోసం ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు. నేటి సమాజంలో క్రైస్తవులు కూడా ఇలానే ఉన్నారు. ముఖ్యంగా సేవకులైతే మీ మందిరంలో ఎన్ని పరికరాలున్నాయి, మందిరం ఎంత బాగా కట్టారు, మందిరానికి ఎంత జనాలు వస్తున్నారు అని వీటి కోసమే ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. ముఖ్యంగా మీరు పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఎంత బాగా అభివృద్ధి చెందారు, ఎన్ని వాహనాలు కొన్నారు అని వాటి కోసమే ఆలోచిస్తూ వాటి ప్రకారంగానే జీవిస్తున్నారు. అలా ఉన్నవారికే వాళ్ళు విలువ, గౌరవం కూడా ఇస్తున్నారు. ఒకవేళ ఈరోజు మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారా? నేటి సమాజంలో క్రైస్తవులు భూ సంబంధమైన వాటి కోసమే ప్రయాసపడుతున్నాం కానీ పరసంబంధమైన దీవెనల కోసం, పరలోకాన్ని నింపడం కోసం, దేవుని చిత్తాన్ని చేయడం కోసం ప్రయాసపడటం లేదు. ఈరోజు నీవు నేను అదే స్థితిలో ఉన్నామా? భౌతిక సంబంధమైన వాటి కోసమే మన మనసు వాటి మీద నిలిపి వాటి కోసమే మనం ప్రయాసపడుతున్నామా? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం.